మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. ఈ విషయం మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. నాలాగా మాత్రం ఎవరు మోసపోవద్దు. ఎందుకంటే జాబ్ ఇప్పేసామని చెప్పేసి మనీ తీసుకొని ఇట్లా జాబ్కి 22,000 శాలరీ అని చెప్తారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మనకు 22,000 శాలరీ ఉండదు, అసలు ఏముండదు. ఒక నార్మల్గా ఒక ఇంట్లో ఎలా అయితే కంపెనీ పెడతారో అలా ఉందన్నమాట జాబు. శాలరీ ఇస్తామని చెప్తారు, శాలరీ కూడా కరెక్ట్గా ఇవ్వరు. అదే మనం ఫైట్ చేసి శాలరీ తీసుకోవాలన్నమాట వాళ్ళ నుంచి. 45 డేస్ వర్క్ చేయించుకుంటారు, కానీ ఆ శాలరీ మాత్రం కరెక్ట్గా ఇవ్వరు. మోసపోవడం నాది తప్పు. ఎందుకంటే ఫస్ట్ నేను నమ్మిన కదా, మంచి కంపెనీ, గుడ్ శాలరీ అని చెప్పేసి. కానీ నాలాగా మాత్రం ఎవరు మోసపోవద్దు ప్లీజ్. ఇది నేను చెప్తున్నాను, ఇది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలామందికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ గాయస్, నాలాగా మాత్రం ఎవరు మోసపోవద్దు. నేను మోసపోయినా నాకు శాలరీ నేను ఫైట్ చేస్తే నాకు శాలరీ అనేది నా చేతికి వచ్చింది. అది కరెక్ట్గా శాలరీ రాలేదు, 9,000 ఓన్లీ వచ్చింది. వాళ్ళు చెప్పింది 22,000 శాలరీ అయితే నాకు ఇచ్చింది 9,000 శాలరీ. కానీ ఇట్లయితే నాలాగైతే ఎవరు మోసపోవద్దు. మనీ అయితే అస్సలు పే చేయకండి. జాబ్ ఇప్పిస్తాం మీకు 22,000 శాలరీ అని చెప్పేసి ఏదో మనం ఏం థింక్ చేయకుండా జస్ట్ మైండ్గా అమౌంట్ కట్టేస్తాం అనమాట. కానీ ప్లీజ్ గాయస్, అట్లా మాత్రం ఎవరు చేయకండి. మనీ పే చేశారంటే అది ఫేక్ జాబ్, మనీ అడిగిందంటే అది ఫేక్ జాబు. ప్లీజ్ గాయస్, ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఎవరు మాత్రం మనీ మాత్రం పే చేయకండి. అది వితౌట్ మనీ అంటే మనీ తీసుకోకుండా ఎవరైతే జాబ్ ఇస్తారో అది రియల్ జాబ్, వాళ్ళు గుడ్ శాలరీ కూడా ఇస్తారనమాట. ఇలాంటి కంపెనీలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. చాలా వరకు స్కామ్ జరుగుతుంది. కానీ నేను ఫైట్ చేసిన ఈరోజు నేను ఎంత సఫర్ అయినానో నాకు తెలుసు. మా మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉందా అని చెప్తే కూడా నాకు శాలరీ ఇవ్వలేదు. కానీ నేను ఫైట్ చేసినాక అప్పుడు నాకు శాలరీ అన్నది నాకు చేతికి వచ్చింది. అది కరెక్ట్గా శాలరీ రాలేదు, 9,000 వచ్చింది. నేను 9,000లో మా మమ్మీకి హాస్పిటల్ చూపించుకోవాలి. కానీ ఎట్లా గాయస్, ఇలా చేస్తే ఎట్లా ఉంటుంది? కానీ ప్లీజ్ ఎవరిని నమ్మొద్దు ప్లీజ్. మనీ పే చేయించుకుంటారు చూడు, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. అలాంటి వాళ్ళ జోలికి అస్సలు పోకండి. అలాంటి జాబ్ ఇప్పిస్తామంటే మాకు అవసరం లేదు అని చెప్పండి ప్లీజ్గా. ఇది రిక్వెస్ట్ చేస్తున్నా. నా ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను, చూడండి గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ లవ్లీ గౌతమి సాగర్. బాయ్.